Hi friends, welcome to Cook with Sarita. Today's recipe, Rail Palaram. Old is gold అనడానికి this recipe is the best example. దీనికోసం ఒక కప్పు శనగపప్పు, ఒక కప్పు పెసరపప్పు ముందుగా వాటర్తో వాష్ చేసుకొని ఒక 6 hours పాటు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లేట్లోకి బియ్యం పిండి, ఇక్కడ నేను 5 spoons ఆఫ్ బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు పిండిని మిక్స్ చేసుకోవాలి. పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండ్రాల్లా చుట్టుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఈ చిన్న చిన్న బాల్స్ని ఆవిరికి ఉడకపెట్టాలి. ఇలా మనం ఒక 2 బ్యాచెస్లో చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మిక్సర్లోకి పచ్చి కొబ్బరి, మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు, అలాగే నానబెట్టుకున్న పెసరపప్పు యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మధ్యలో కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా ఆయిల్ యాడ్ చేసి ఇందులోకి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2-3 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి అండ్ బిగ్ సైజ్ ఆనియన్ ఒకటి యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టిన పెసరపప్పును కూడా కొంచెం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. లిడ్ పెట్టేసుకొని ఆనియన్ని మంచిగా మగ్గనివ్వాలి. నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న మిక్చర్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా జాగ్రత్త పడాలి. మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 minutes వరకు కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 spoons ఆఫ్ చిల్లీ పౌడర్ అండ్ తగినంత ఉప్పు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్లోకి మనం ముందుగా చుట్టి పెట్టుకున్న ఉండ్రాలని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మసాలా అంతా ఉండ్రాలకి బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడకనిస్తే సరిపోతుంది. హాట్గా సర్వ్ చేసుకోవడానికి రాయల్ పలారం రెడీ అయిపోయింది. ఫర్ మోర్ సచ్ వీడియోస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కుక్ విత్ సరిత.